resurrection and Easter greetings to all of you. మరి యేసుక్రీస్తు పునరుత్థాన దినము మరి ఈస్టర్ అని పిలుస్తున్నాం కదా, ఆ పండుగ యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. In the name of the Father, the Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామములో ఈ శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. When Joshua mentioned that all the 70s are going to sing, so I thought all those who are 70 years and old will come and sing. సో ఆ పాట మీరు విన్నారు కదండి, స్పెషల్ కాన్సెప్ట్ 70s ది, అందరూ వచ్చేస్తారేమో చర్చ్ అనుకున్నాను నేను, కానీ అట్లా జరగలేదు. ఓకే, but it's so lovely to see so many of you joining us for this celebration. I'm very grateful to especially meet some of you I haven't seen in a while. మరి ఇటీవలి కాలంలో మిమ్మల్ని కలవలేకపోయిన కొంతమందిని ఈ యొక్క పునరుత్థాన పండుగ ప్రార్థన సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం కూడా సంతోషంగా ఉంది. I like that term, resurrection people. రిజరెక్షన్ పీపుల్ అనేది ఆ మాట మనం విన్నాం కదండి వీడియోలో అన్నట్టుగా, ఆ పదము నాకు ఆసక్తికరంగా ఉండింది. Along with being called Christian, we are also resurrection people. మరి క్రైస్తవులు అంటేనే ఈ యొక్క పునరుత్థానపు ప్రజలై ఉన్నారు. We always say the tomb is empty or the grave is empty. మరి మనం ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటాం ఆ సమాధి ఖాళీగా ఉంది అని. But a learned theologian once said that is not technically correct. అయితే ఒక పేరు మోసిన ఏమంటే బాగా చదువుకున్న ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే అది అంత సత్యము కాదు అన్నాడు. The grave was not necessarily empty. మరి సమాధి ఖాళీగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు. The grave clothes were there. అయితే అక్కడ సమాధి వస్త్రాలు ఉన్నాయి చూడండి, ఆ యొక్క యేసుప్రభు కట్టిన వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ వస్త్రాలు ఉన్నాయి కదా. That is very important. అవి కూడా ప్రాముఖ్యమైనవే అని చెప్పడం ఆయన ఉద్దేశం. That is the evidence that the body was not stolen. మరి ఆ గుడ్డ ముక్కలు అక్కడ ఉన్నాయి కదా, ఆ వస్త్రాలు అక్కడ ఉన్నాయి కదండి, అవి దేనికి రుజువు అంటే యేసుప్రభు శరీరాన్ని ఎవరు దొంగిలించలేదని అవే రుజువు. If the body was stolen, they wouldn't leave the grave clothes there. మరి they'll take the body with the grave clothes. మరి ఎవరైనా ఎత్తుకొని పోయి ఉన్నట్లయితే ఆ వస్త్రాలతో పాటుగా దానిని ఎత్తుకొని పోతారు కదా. But if we can bring up the, okay, I'm supposed to do this. Not moving. All right. It can. Okay. I heard of a man called Amin. అమీన్ అని ఒక వ్యక్తి సాక్ష్యాన్ని నేను విన్నానండి. Amin was from Iran. అతడు ఇరాన్ దేశస్థుడు, devout Muslim. మరి భక్తి గల ఇస్లాం విశ్వాసాన్ని కలిగిన వాడు. Prayed 5 times a day. రోజుకి 5 సార్లు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. But as he prayed in Arabic. అయితే అతను ప్రార్థన చేసుకున్నప్పుడు అరబిక్ భాషలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. But he had a question in his mind. అయితే అతనికి ఎప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తూ ఉండేది, why can't I pray in my native tongue? మరి అతనికి ప్రశ్న ఏంటంటే నేను నా యొక్క మాతృభాషలో ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని ప్రశ్న. People in Iran speak Farsi as their native tongue. మరి ఆ యొక్క ఇరాన్ పరిసర దేశాల్లో పార్సీ భాషను వారు మాట్లాడుతూ ఉంటారు. This question kept ringing in his mind. ఆయన మనసులో ఇదే ప్రశ్న మాటికి వస్తూ ఉండేది. And he decided to ask God, why can't I pray in my mother tongue rather than having to pray in a foreign tongue? మరి వేరే భాషలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమిటి, నా మాతృభాషలో నేను ఎందుకు ప్రార్థన చేసుకోలేననే ప్రశ్న ఆయనకి అలాగే ఉంటూ ఉండేది, దేవుని అడుగుతూ ఉండేవాడు అన్నట్టుగా. One question led to another. మరి ఇలాగ ప్రశ్నల పరంపర ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. He started doubting. మరి అసలు ఒక అనుమానం ఆయనలో మొదలైపోయిందండి. His doubts became so strong. మరి అతని అనుమానాలు ఎంత గట్టిగా అయిపోయాయంటే that he said, God, would you please reveal yourself to me? Who are you? మరి ఎంత అనుమానం బలపడిందంటే అసలు దేవుడా నీవుంటే నాకు ప్రత్యక్షపరచుకో అన్నట్టుగా అయిపోయినాయి. Not long after that, అయితే కొంతకాలం తర్వాతనే he saw a dream. ఒక కల ఆయనకు వచ్చిందండి. In the dream he saw a bright a person. మరి ప్రకాశమైన వెలుగుతో ఒక వ్యక్తిని ఆ యొక్క కలలో ఆయన చూశాడు. His face was gleaming with brightness. ఆయన ముఖము వెలుగుతో ప్రకాశించిపోతూ ఉన్నది. And a voice he heard was, I love you.
మరి ఆయనకు ఒక స్వరం కూడా వినపడింది కలలో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటిది. He blurted out, "Who are you?" మరి గాబరపడ్డాడు, ఎవరు నీవని అడిగాడు. And the answer came, "I am Jesus." మరి నేను యేసును అనే జవాబు అతనికి వచ్చింది. The story of another man called Jahir. జహీర్ అనే మరో సహోదరుడు ఉన్నారండి. He lives in the UK. మరి ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఉంటాడు. Belonged to a conservative Muslim family. ఇతడు కూడా ఇస్లాం విశ్వాసానికి చెందినవాడే, సనాతన ముస్లింగా ఉన్నాడు. Very firm belief మరి తాను నమ్మిన దాన్ని గట్టిగా విశ్వసించువాడై ఉన్నాడు. that he must uphold the tradition of the family. మరి కుటుంబ పారంపర్యాన్ని కొనసాగించాలని కంకణం కట్టుకున్నవాడు. But he struggled with many sins in his life. అయితే అతని జీవితంలో పాపాల చేత అతడు బంధించబడ్డాడు, పోరాడాడు. And he had mental stress that if I am sinning, I have lost my salvation. మరి ఆ పాపాలు కూర్చున్నటువంటి భయము, నేను ఇలా పాపం చేసుకుంటూ పోతే నేను నాశనమైపోతానేమో అన్నట్టుగా అయిపోయింది. He was challenged by a Christian one day. మరి ఒక రోజున ఒక క్రైస్తవ సహోదరుడు అతన్ని ప్రశ్నించాడు, లేదంటే ఛాలెంజ్ చేశాడు. And he was told, "Do you know that your sins are forgiven?" మరి క్రైస్తవ సహోదరుడు ఈ వ్యక్తితో అన్నాడు కదా, నీ పాపాలు క్షమించబడ్డాయని నీకు తెలుసా అని అడిగాడు. He was flabbergasted. మరి అతడు చాలా ఆశ్చర్యపోయాడు అన్నట్టుగా, ఆశ్చర్య పొందాడు. My sins are forgiven? నా పాపాలు క్షమించబడ్డాయా? He went through confusion. మరి అతడు చాలా గందరగోళపడ్డాడు. Who should I believe? మరి నేను ఎవరిని నమ్మాలి? మరి Jahir had a dream. జహీర్ కూడా ఒక కల వచ్చిందండి. And who do you think came in his dream? ఆ కలలో ఎవరు వచ్చారని మీరు అనుకుంటున్నారు? Once again, the brightness. మరొకసారి ఆ ప్రకాశమానమైన ముఖము ఆయనకు కనబడింది. In the dream, he revealed, "I am Jesus." మరి ఆ యొక్క కలలో మరి జహీర్ అని సహోదరునితో ప్రభు చెప్పారు, నేను యేసును అని బయలుపరుచుకున్నారు. I'm surprised there are so many stories about people dreaming. మరి ఇట్లాగే కలలో ప్రభు వచ్చారు, దర్శించారని చెప్పిన సాక్ష్యాలు విన్నప్పుడు నాకు ఎంతో మరి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. Another story of Amar. అమర్ అనే ఇంకొక వ్యక్తి సాక్ష్యాన్ని కూడా విందాం. Again from the Islamic faith. మరి అతడు కూడా మరి ఇస్లాం విశ్వాసానికి సంబంధించిన వాడే. Similar story. మరి ఇట్లాంటి సంఘటన అతనికి కూడా జరిగింది. Encounter with the brightness of Jesus. యేసు ప్రభువారి యొక్క ప్రకాశమానమైన ముఖముతో దర్శనము అతనికి కలిగింది. As I was reading these stories, I asked myself, what to make of it? మరి ఈ యొక్క సాక్ష్యాలు నేను వింటూ చదువుతున్నప్పుడు వీటి విషయం ఏంటబ్బా అని నేను ఆలోచించడం మొదలు పెట్టాను. Should I believe these stories? ఈ యొక్క సంఘటనల యొక్క సాక్ష్యాలు నేను నమ్మవచ్చా? Lot of questions came to my mind. మరి నాకు కూడా అనేక ప్రశ్నలు మనసులో వచ్చాయి. I cannot verify the genuineness of these dreams. మరి వాళ్ళకి కలిగిన కలల కూర్చిన అది నిజమో కాదో నేనైతే నిర్ధారణ పరచలేను కదా. But how can I doubt somebody else's dream? మరి అయితే వేరే వ్యక్తికి కలిగిన కలను నేను కాదని ఎలాగ అనగలను? I felt it is wrong for me to disbelieve what they have experienced. మరి వారు కలిగిన అనుభవాన్ని అది జరిగి ఉండకపోవచ్చును అని అనుమానించడానికి నాకు ఏ హక్కు లేదు కదా. I have no evidence against it. మరి దానికి వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు కదా. So I decided to look at it a little bit further. కాబట్టి ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి ఈ విషయాలు వీరు చెప్పిన విషయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. In my study I came across నేను ఇలా చదువుతూ పోతూ ఉండగా నాకు ఒక దగ్గర నేను మరి ఒక విషయం నాకు తెలుసుకుని వచ్చింది. I don't know if you know of this man called Bart Ehrman. బాట్ ఎహ్మన్ అని వ్యక్తిని గురించి మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ he's a theologian. మరి అతడు ఒక బైబిల్ పండితుడు, a professor in some college. మరి ఆ బైబిల్ విద్యను బోధిస్తున్నాడు ఒక కాలేజ్లో. Bart Ehrman was a staunch Christian. మరి ఈ యొక్క బాట్ ఎహ్మన్ గారు ఒక మంచి బలీయమైన క్రైస్తవ విశ్వాసి. But his journey as a Christian అయితే ఆయన క్రైస్తవుడిగా మారిన విధానమును చూస్తే ended one day. మరి అతడు వెనకకు పోయాడు, అది ముగించాడు అన్నట్టుగా అయిపోయింది. He lost his faith in Jesus. యేసు ప్రభులో ఆయన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు ఒక సందర్భంలో. He became an agnostic, almost an atheist. మరి దేవుడంటే నమ్మని ఒక నాస్తికుడిలాగా మారిపోయాడు. But in my research I found this particular blog of his. మరి ఆయనకు ఒక బ్లాగు యొక్క మరి రాసుకునే ఒక విధానం కూడా నాకు కనబడింది నేను మరి పరిశోధన చేస్తూ ఉండగా. This is what he writes in
titled Modern Appearances of Jesus. మరి అక్కడ తేదీతో సుద్ధా ఉంది చూడండి, ఆధునిక యేసు ప్రభు యొక్క మరి ప్రత్యక్షతలు అని ఒక టైటిల్ పెట్టి ఒక బ్లాగ్లో రాసుకున్నాడు ఆయన. Here is what మరి an atheist says. మరి ఈ యొక్క నాస్తికుడిగా మారిపోయి, ఒకప్పుడు క్రైస్తవుడిగా ఉండి నాస్తికుడిగా మారిపోయిన ఒక వ్యక్తి చెప్పుచున్న విషయాలు ఇవి. I'll just read it to you, follow along with me. మరి నేను చదువుతూ పోతాను, మరి మీరు అర్థం చేసుకోండి. Consider the modern appearances of Jesus. ఈ ఇటీవలి కాలంలో యేసు ప్రభు వారి వీరికి కనబడుతున్నాడు అన్న దాని విషయంలో చూస్తే, some of these are documented by Philip Weeb in his book Visions of Jesus, Direct Encounters from the New Testament to Today. మరి క్రొత్త నిబంధన కాలం నుండి ఈ రోజు వరకు సూటిగా యేసు ప్రభు కనబడిన విధానాలు, దర్శనాలనే తన పుస్తకంలో ఫిలిప్ వీబ్ గారు ఈ విషయాలు రాసి పెట్టాడని చెప్పారు. Bart Ehrman writes in his footnote, మరి తను రాసుకున్న ఫుట్నోట్లో బాట్ ఎర్మన్ గారు ఏం చెప్పారంటే, I should stress that Weeb is not a religious fanatic on a mission. ఈ యొక్క మరి మన వీబు గారు రాసిన విషయాలు నేను అతడేదో అంటే మత మౌఢ్యంతో రాశాడని నేను అనుకోవడం లేదు. He is chair of the philosophy department of Trinity Western University. మరి ట్రినిటీ వెస్టర్న్ యూనివర్సిటీలో అంటే ఫిలాసఫీ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ గా ఆయన ఉంటూ ఉన్నాడు. And is a serious scholar. మరి అతడు ఏమండి చాలా తీవ్రంగా మరి పరిశోధనలు చేసే వ్యక్తి. At the end of the day, he thinks that something transcendent has led to some of the modern visions of Jesus. మరి యేసు ప్రభు వారి యొక్క ఆధునిక దర్శనాలు అనే విషయంలో ఏమండి ఆయన మరి పారదర్శకంగా ఏదో ఒకటి పొందుకున్నాడు కాబట్టి ఇలా చెప్పగలిగాడు అనేదే ముగింపు అంటున్నాడు. In other words, they are veridical. మరి చూడండి, ఈ యొక్క దర్శనాలు లేదంటే కళల్లో ప్రభువారు రావటం అనేవి అవి మరి రుజువు పరచబడ్డాయి అనేటువంటిది. The word veridical means factual. మరి దాని అర్థం ఏంటంటే అవి నిజంగా జరిగినవి అన్నట్టుగా, truthful, మరి సత్యమైనవి అన్నట్టుగా, not illusory. మరి ఏదో భ్రమలో చూసినట్టువి కాదు. Bart Ehrman confirms that modern appearances of Jesus is basically true. మరి బాట్ ఎర్మన్ గారు ఆధునిక కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు దర్శన రూపంలో వారికి వీరికి కనబడుతున్నాడు అన్నది నిజమే అని తేల్చేశారు. And the fact that it is happening so often, అయితే ఇది చాలా తరచుగా కూడా జరుగుతూ ఉందంటండి, especially in countries without religious freedom. మరి ముఖ్యంగా ఎక్కడంటే మత స్వాతంత్రపు హక్కు లేని దేశాల్లో ఎక్కువగా ఇట్లాంటి దర్శనాలు వస్తూ ఉన్నాయట. Where people have no access to the Bible. మరి అక్కడ ప్రజలకు బైబిల్ కలిగి ఉండటం కూడా అవకాశం లేని పరిస్థితుల్లో they are unable to hear the gospel being preached. మరి సువార్త వేరే వారు ప్రకటించుతుండగా వినే అవకాశమే లేని ప్రదేశాలవి. Similar patterns to the story. మరి ఇట్లాంటివి అనేకం అక్కడ జరుగుతున్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. మనం చెప్పుకున్న సాక్ష్యాలు లాంటివే. The bright appearance in the dreams. మరి ఆ యొక్క కలలో ప్రకాశమానమైన ఒక వెలుగును వారు చూసుకుంటూ వస్తున్నారు. The New Testament confirms that Paul, John, the transfiguration, they saw brightness. మరి కాబట్టి నూతన నిబంధనలో ఇటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి కదండి. పౌలు గారికి కలిగింది, మరి పత్మసులో యోహాను గారికి కలిగింది, అలాగే మరొకరికి మరి రూపాంతర కొండ మీద యేసు ప్రభు కూడా అట్లా కనబడ్డారు కదా. What should I make of it? మరి కాబట్టి దీని విషయము నేను ఆలోచిస్తూ ఏమిటి విషయాలు ఏం చెప్పగలమన్నట్టుగా నేను ఆలోచించాను. What should I think of these dreams that people are having? మరి ప్రజలకు కలుగుతున్న యొక్క దర్శనాలు లేక కళల విషయంలో ఏటి సంగతి అని ఆలోచిస్తే I have only one conclusion. నేను వచ్చిన ముగింపు ఒకటి ఉందండి. Jesus Christ is alive. యేసు ప్రభువారు సజీవుడు అనేది. Jesus Christ is alive and is appearing to so many. మరి ఆయన సజీవుడై అనేక మందికి ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు అనేటువంటిది. And if you have a problem of believing, believe you me, he will appear to you also. మరి కాబట్టి ఆయన నిజంగా సజీవుడా అనే అనుమానంతో మనం గనుక ఉంటే మరి ప్రభు నీకు కూడా ప్రత్యక్షం కాగలడు సజీవుడై. So let's continue the story. కాబట్టి మిగిలిన విషయాలు ఇంకా ముందుకు వెళ్దాము. Part 2. మరి రెండవ భాగం చెప్తానని చెప్పాను కదండి మొన్న. Kevin said he's waiting for part 2. మరి కెవిన్ సోదరుడు చెప్పారు, నేను మీ తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి అని చెప్పాడు. Part 1, Good Friday. మరి మొదటి భాగమేమో మరి శుభ శుక్రవారం రోజున మీకు తెలియజేశాను. We believe we need a savior. మరి అక్కడ మనం మరి స్పష్టపరచుకున్నది ఏమిటంటే ఒక రక్షకుడు మనకు అవసరం అనేది మనం స్పష్టపరచుకున్నాము. Sunita Williams and
Butch Wilmore had to have another spacecraft come and save them. మరి ఈ యొక్క సునీత విలియమ్స్ గారు అలాగే బచ్ విల్మోర్ గారు వారు రక్షించబడాలంటే ఇంకొక రోదసి నౌక వారి దగ్గరికి వెళ్ళి వారిని తీసుకొని రావాలని చెప్పుకున్నాము. We know we cannot save ourselves. మరి మన మట్టుకు మనము రక్షించు కొనలేము అనే విషయాన్ని కూడా మనం స్పష్టం చేసుకున్నాము. Even the lovely breakfast we had cannot save us. మరి ఈ ఉదయకాలమే మనము చక్కగా ఆరగించిన అద్భుతమైన అల్పాహారం కూడా మనల్ని రక్షించలేదు. We need a savior. మనందరికీ ఒక రక్షకుడు ఎంతైనా అవసరమండి. Jesus Christ has come as our savior. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ అద్భుతమైన రక్షకుడుగా మన కొరకు వచ్చి ఉన్నాడు. He destroyed death by death. మరి మరణాన్ని మరణం చేత జయించిన వీరుడు ఆయన. I hope you'll remember that story about the parasite. మరి ఆ యొక్క పరాన్న జీవి గురించి నేను చెప్పిన, ఆ యొక్క సూక్ష్మ క్రిమి గురించి నేను చెప్పిన ఆ యొక్క ఉపమానాన్ని మీరు గుర్తించుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. It is finished, Jesus cried from the cross. మరి యేసు ప్రభు చెప్పారు, ఇక సమాప్తమైనదని సిలువలోంచి పలికారు. And what happened immediately after that? మరి దాని పిమ్మట ఏం జరిగిందండి? The curtain of the sanctuary was torn in two from top to bottom. మరి పైనుండి కిందికి దేవాలయపు తెర రెండుగా చినిగింది. This is proof that all access to God has been removed. చూడండి, దీని అర్థం ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇక ఏ అడ్డంకులు లేవు అనేది స్పష్టమవుతుంది. And then the earth quaked and the rocks were split. మరి అదే సమయంలో భూమి కంపించెను, బండలు బ్రద్దలాయనని కూడా రాయబడి ఉన్నది. A divine sign that this was no ordinary death. మరి దైవికమైన చర్య, ఏమంటే దైవికమైన కార్యం అది, ఇది మామూలు మరణం కాదు అని చూపిస్తూ ఉన్నవి. This death has cosmic significance. మరి ఈ యొక్క మరి ప్రభు మరణించిన రోజున ఆకాశంలో కూడా మార్పులు జరిగాయి అన్నట్టుగా. It was so earth shaking. మరి భూమి ఏమో కంపించిపోయింది. The centurion, the soldier on the side said, Truly this is the Son of God. అక్కడ నిల్చుకొని ఉన్న శతాధిపతి, శిలువ సమీపంలో నిల్చుకున్న శతాధిపతి అంటున్నాడు, ఇది ఈయన నిజముగా నీతిమంతుడని పలుకుతూ ఉన్నాడు. The tombs were also opened and many bodies of the saints who had fallen asleep were raised. మరి అక్కడ మరికొన్ని సమాధులు తెరవబడినాయి. కొంతమంది పరిశుద్ధులు పిల్లరా మరి వారు తిరిగి లేచి చాలా మందికి కనబడ్డారు. Signifying the end of death. మరి దాని అర్థం ఏమిటంటే మరణమునకు ముగింపు వచ్చింది అని చెప్పటము. The beginning of new life. మరి నూతన జీవిత ప్రారంభం అనేది మరి బహిరంగంగా ప్రకటించటము. Foreshadowing the resurrection. మరి పునరుత్థానం యొక్క ముంగుర్తులుగా ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. Jesus died. మరి యేసు ప్రభువారు మరణించారు. Because he was 100% human. మరి ఆయన సంపూర్ణ మానవుడిగా 100% మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మరణాన్ని రుచి చూడగలిగాడు. But he came alive on the third day. అయితే మూడవ దినాన్న ఆయన సజీవుడై తిరిగి లేచాడు. Because he was 100% divine. మరి ఎందుకంటే ఆయన 100% దేవుడు గనుక పులరా ఆయన తిరిగి లేవగలిగాడు. What happened on that third day? ఆ యొక్క మూడవ దినాన్న నిజంగా జరిగింది ఏమిటండి? Let's look at it in a video. మరి ఒక వీడియో మీకు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. Early on Sunday morning, while it was still dark, Mary Magdalene went to the tomb and saw that the stone had been taken away from the entrance. She went running to Simon Peter and the other disciple whom Jesus loved. They have taken the Lord from the tomb, and we don't know where they have put him. Then Peter and the other disciple went to the tomb. The two of them were running, but the other disciple ran faster than Peter and reached the tomb first. He bent over and saw the linen cloths, but he did not go in. Behind him came Simon Peter, and he went straight into the tomb. He saw the linen cloths lying there, and the cloth which had been around Jesus' head. It was not lying with the linen cloths, but was rolled up by itself. Then the other disciple who had reached the tomb first also went in. He saw and believed.
They still did not understand the scripture which said that he must rise from death. Then the disciples went back home. Mary stood crying outside the tomb. While she was still crying, she bent over and looked in the tomb. And saw two angels there, dressed in white, sitting where the body of Jesus had been, one at the head, the other at the feet. "Woman, why are you crying?" they asked her. They have taken my Lord away, and I do not know where they have put him. Then she turned around and saw Jesus standing there. But she did not know that it was Jesus. Woman, why are you crying? Who is it that you are looking for? She thought he was the gardener, so she said to him, If you took him away, sir, tell me where you have put him, and I will go and get him. Mary. She turned toward him and said in Hebrew, Rabboni. this means teacher. Do not hold on to me, because I have not yet gone back up to the Father. But go to my brothers and tell them, I am returning to him who is my Father and their Father, my God and their God. So Mary Magdalene went and told the disciples that she had seen the Lord, and related to them what he had told her. It was late that Sunday evening, and the disciples were gathered together behind locked doors because they were afraid of the Jewish authorities. Then Jesus came, stood among them. Peace be with you. After saying this, he showed them his hands and his side. The disciples were filled with joy at seeing the Lord. Jesus said to them again, Peace be with you. As the Father sent me, so I send you. Then he breathed on them. Receive the Holy Spirit. If you forgive people's sins, they are forgiven. If you do not forgive them, they are not forgiven. I am the living one. సో నేను జీవించువాడను అని ఆయన చెప్తున్నారు కదా. I was dead. నేను మరణించాను, And now look, మరి ఇప్పుడు చూడు, I am alive forever and ever. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. And I hold the keys of death and Hades. మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. Jesus Christ has absolute authority over death. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు మరణముపై సంపూర్ణ అధికారమును పొందుకొని ఉన్నాడు. Because he is alive forevermore. ఎందుకంటే ఆయన నిత్యానికి సజీవుడై ఉన్నాడు గనుక. And because he is alive, he can appear to anyone and help them in their disbelief. మరి ఆయన సజీవుడై ఉన్నాడు గనుక ఎవరికైనా దర్శనం ఇవ్వగలడు, ఎవరి అవిశ్వాసమునైనా ఆయన తీసివేయగలడు. I believe Amin and Jahir and Amar came to faith because Jesus appeared to them. మరి అమీను, జహీరు, ఈ యొక్క మరొక ఆయన వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క దర్శనమును పొందుకొని వారు మరి ప్రభును మరి విశ్వసించడం జరిగింది. What does this mean for us? మరి అయితే ఇక్కడ మనకున్న సందేశం ఏమిటంటే, మరి We are told by the apostle
యా, మరి అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మనకు చెప్పుచూ ఉన్నాడు. This is what it means for us. మరి అది మనకున్న సందేశం అది. For since we believe that Jesus died and rose again, యా, మరి మనము ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడని మరణించాడని మనం ఎలాగైతే నమ్ముతున్నామో, even so through Jesus, మరి క్రీస్తునందు మృతులైన వారు అదే ప్రకారము God will bring with him those who have fallen asleep. నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. When we believe, we come under the authority of Jesus. మరి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు అధికారం కిందకి మనము కూడా వచ్చేస్తున్నాము. We come under his life, మరి ఆయన జీవంలో మనము కూడా పాలొందుచున్నాము. the living authority of Jesus Christ our Lord. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సజీవ అధికారం కిందకి నమ్మిన మనమందరము కూడా వచ్చేస్తూ ఉన్నాము. We have the promise of the resurrection. మరి మనందరికీ పునరుత్థానం యొక్క వాగ్దానము మనకు ఉన్నది. We can live in hope. మనము నిరీక్షణతో పునరుత్థానం చెందుతామన్న నిరీక్షణతో మనము జీవించవచ్చును. Even though we face difficulties, మరి కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాలంలో నీవు ఎనరేని కష్టముల గుండా వెళుతూ ఉండవచ్చును. even though we may have to suffer now, మరి ఇప్పుడు కష్టముల గుండా మనం ప్రయాణిస్తున్నామేమో, and sometimes even though we may have to experience physical death, మరి కొన్నిసార్లు అననుకూల విధానంలో శారీరక మరణమే రుచి చూడ వస్తుందేమో. and when we go through our difficult moments, మరి కాబట్టి ఇటువంటి కష్ట నష్ట సమయాల గుండా మనం సాగుతూ ఉన్నప్పుడు please remember the words of Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను మరి మనము తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. I am the resurrection and the life. మరి పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు పలికిన మాటలండి. The one who believes in me will live, యా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకుతాడు. even though they die. మరి వారు చనిపోయినను బ్రతుకుతారు. And whoever lives by believing in me will never die. నా యందు విశ్వాసం ఉంచువాడు సజీవుడై నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి మరణించడు అనేటువంటిది. Do you believe this? మరి అక్కడ అడుగుచున్న ప్రశ్న, ఈ మధ్యాహ్నం మన ప్రశ్న, దీనిని నీవు నమ్ముచున్నావా? We are alive in Christ, dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను క్రీస్తు యేసునందు సజీవులమై ఉన్నాము. If you and I believe, మరి మనం నమ్మగలిగినట్లయితే you and I are alive in Christ. క్రీస్తునందు నీవు జీవము నా జీవం మనము కూడా సజీవులమై ఉంటాము. May God grant you and me the strength to believe in Jesus Christ our Lord. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సజీవుడై ఉన్నాడన్న విషయం మీద నమ్మకముంచే ఆ యొక్క గొప్ప కృపను ప్రభువైన దేవుడు మనందరికీ అనుగ్రహించాలనేటువంటిది. So resurrection people, కాబట్టి పునరుత్థాన ప్రజలారా, God is alive. మరి ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైనాడు. Jesus Christ is alive. మరి ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా తిరిగి బ్రతికి ఉన్నాడు. ఆయన ఇప్పుడు జీవించుచున్నాడు. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక.